మీ లైఫ్లో శత్రువులు ఉన్నారా? సార్ నా లైఫ్లో శత్రువులు ఉన్నారు సార్, నా సక్సెస్ని కోరుకోవడం లేదు, నేను ముందుకెళ్ళాలంటే వెనక్కి లాగేస్తున్నారు, ఈరోజు నేను సక్సెస్ అవ్వకుండా ఉండడానికి కారణం నా శత్రువులే, ఇంత వెనకబడిపోవడానికి కారణం నా శత్రువులే, ఇక భవిష్యత్తులో కూడా ముందుకెళ్తానో లేదో భయంగా ఉంది అన్న ఆలోచనలో మీరు ఉన్నారా? నిజంగా మిమ్మల్ని ఎదగకుండా ఆపుతుంది ఎవరు? మీ సక్సెస్ని మీరు రీచ్ అవ్వకుండా మిమ్మల్ని వెనక్కి లాగుతుంది ఎవరు? నేను ఇక్కడ ఇద్దరు శత్రువుల గురించి చెప్తాను. ఒక శత్రువు మీరు అనుకుంటున్నట్టుగా మీ బయట ఉన్నటువంటి శత్రువు, మీ ఇరుగు పొరుగు వాళ్ళలో, మీ కొలీగ్స్లో, మీ రిలేటివ్స్లో, మీకు తెలిసిన వ్యక్తుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి శత్రువు. రెండోది మీకు కనబడకుండా ఉన్నటువంటి మరొక శత్రువు. ఎవరు ఆ శత్రువు అంటే, బయట ఎక్కడ ఉంటే కనబడతారో ఆ శత్రువు నీ లోపలే ఉన్నాడు. నీ లోపలే ఒక శత్రువు ఉండి నిన్ను వెనక్కి లాగేస్తున్నాడు. ఇంతకు నీ లోపల ఉన్న ఆ శత్రువు ఎవరు? నీ అంతర్గతంగా ఉన్న ఆ శత్రువు ఎవరో అది తెలుసుకోవాలి. ఇంతకు శత్రువు అంటే ఏంటి? మిత్రుడు అంటే ఏంటి? ఏ వ్యక్తి అయితే నీ సక్సెస్ కోసం నీకు ఉపయోగపడతాడో అతను మిత్రుడు. ఏ వ్యక్తి అయితే నీ సక్సెస్ అవ్వకుండా నేను వెనక్కి లాగుతుంటాడో అతను శత్రువు. సో ఇంతకు మీ లోపల ఉన్నటువంటి ఆ శత్రువు ఎవరు? ఒక శత్రువు ఉన్నాడా? మల్టిపుల్ శత్రువులు ఉన్నారా? ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఐడెంటిఫై చేయలేదనుకోండి, గుర్తించలేదనుకోండి శత్రువుని, చాలా ఎక్కువ నష్టం. గుర్తించాలి ఫస్ట్. మీ సక్సెస్కి మిమ్మల్ని దూరం చేసే శత్రువులు కనుక మీ లోపల ఉంటే ఇక మీ బయట శత్రువులు లేకపోయినా కానీ మీరు నష్టపోతూ ఉంటారు. అదే మీ లోపల ఉన్న శత్రువుని ఐడెంటిఫై చేసి ఆ శత్రువుల్ని కనుక మీరు హతమారుస్తే, మీ లోపల శత్రువులు కాకుండా స్నేహితులుగా ఏర్పాటు చేసుకుంటే అప్పుడు బయట ఎంతమంది శత్రువులు ఉన్నా కానీ మిమ్మల్ని ఏ నష్టము చేయలేకపోవచ్చు.